సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 5-6 ఉద్యోగాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకొని ఏదో ఒకటి దొరక్కపోదా అని ఎదురు చూసే నిరుద్యోగిలా మా తమ్ముడు ఒక 5-6 అమ్మాయిల ఫోటోల్ని పట్టుకొని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ 5-6 అమ్మాయిల తల్లిదండ్రులకి ఏ విషయం త్వరలోనే చెప్తా అంటూ 3 నెలలుగా ఊరిస్తూనే ఉన్నాడు మా తమ్ముడు. ఇలా ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఎదురు చూపుల్లో పెట్టి బాధ పెట్టడం సరికాదని నా అభిప్రాయం అండి. ఏదో ఒక విషయం అమ్మాయిల తల్లిదండ్రులకు చెప్పేయడం మంచిది కదండి. ముందే కార్యక్రమం చూడండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు, వంటల సందడి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక డిఫరెంట్ వెరైటీని మీకు పరిచయం చేస్తున్నాం కదా, అలాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త రుచితో మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి. సో మరి ఈ రోజు మనకి ఒక వెరైటీ టేస్ట్ ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు సుకన్య గారు. సుకన్య గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం సుకన్య గారు. నమస్తే. సుకన్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను బాగింగంపల్లి నుంచి వచ్చాను. నేను బీకామ్ కంప్లీట్ అయింది మొన్న. ఓకే, స్టడీ కంప్లీట్ అయింది. ఓకే, సో మరి ఈ రోజు మా సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను ఇవాళ సాబుదానా టిక్కీ చేస్తున్నాను. సాబుదానా టిక్కీ. సాబుదానా అంటే సగ్గుబియ్యం కదా? సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కర్రీయా? కర్రీ కాదు, స్నాక్ లాగా. ఓకే, సగ్గుబియ్యంతో స్నాక్ ఐటమ్. ఓకే, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సగ్గుబియ్యం, కరివేపాకు, పసుపు, ఉప్పు, పల్లీల పౌడర్, కారం, పొటాటో, సోడా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ సాబుదానాని 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకొని పొటాటో దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే, సగ్గుబియ్యం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అలాగే బాయిల్ చేసుకున్న పొటాటో ఉడికించినవి. ఓకే, అంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలి? అంటే ఇది ఇప్పుడు 150 గ్రామ్ ఉంది, దానికి 2 పొటాటోస్. ఓకే, ఈ పొటాటోస్ దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. అంటే మొత్తం బాగా కలిసేలాగా మ్యాష్ చేసేయాలి. ఓకే,